విశాఖ జిల్లా ఆనందపురంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రామవరంలోని ఐటీసీ గొడౌన్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్ల రూపాయల నష్టం ఉంటుందని అంచనా. అయితే ఘటనా స్థలానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో నిల్వ ఉంచిన నిత్యావసర సరుకులు పూర్తిగా దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నారు. విశాఖ జిల్లా రామవరంలోని ఐటీసీ గూడెంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. పూర్తి అప్డేట్స్ నాయుడు అందిస్తారు. నాయుడు, విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో ఉన్నటువంటి గండిగొండం సమీపంలో రామవరం అనే గ్రామం ఉంది. ఇక్కడ ఐటీసీకి చెందినటువంటి భారీ స్టాక్ గోడౌన్ ఒకటి ఉంది. ఇక్కడి నుంచే ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అటు ఇతర రాష్ట్రాలకు కూడా, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాలకు కూడా ఇక్కడి నుంచే తరచూ ఏవైతే నిత్యావసర వస్తువుల్ని సరఫరా చేస్తుంటారు. సో ఇందులో ఒకసారి గత రాత్రి 12:30 సమయంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే దీనికి షార్ట్ సర్క్యూటే ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా ఏంటంటే ఉప్పు, గోధుమలు, చాక్లెట్లు, సిగరెట్లు, అగరబత్తితో పాటు సో నిత్యావసర వస్తువులు ఏవైతే ఐటీసీకి చెందినటువంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి. ఒకసారిగా భారీ గోడౌన్ కావడం వలన ఒకసారిగా మంటలు వ్యాపించాయి. అర్ధరాత్రి వ్యాపించడం వల్ల మొత్తం అంటే ఆ సమయానికి తెలిసే సమయానికి చాలా వరకు అగ్ని ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితి అవుతుంది. అయితే గత రాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా తెల్లవారుజామున వరకు కూడా అగ్నిమాపక సిబ్బంది పూర్తి స్థాయిలో వాటిని అదుపు చేసేందుకు ఎంత ప్రయత్నించినప్పుడు కూడా అదుపు రాదు. ఇప్పుడు కొద్దిసేపు క్రితమే కొంతవరకు అదుపులోకి వచ్చినట్టు మనకు తెలుస్తుంది. అయితే ప్రమాదానికి పూర్తి స్థాయి కారణాలు ఏంటనే విషయం పైన అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. కంపెనీ కూడా కనిపిస్తుంది. విజయచంద్రిక, థ్యాంక్ యూ నాయుడు.